कैमरा नपाने ऊपर टॉप राइट ये बात है क्या कट जरा టెక్నాలజీ స్ఫూర్తి ప్రదాత కోట్ల మంది భారతీయులకు ముఖ్యంగా యువతకు మార్గం చూపి మార్గదర్శిగా వ్యవహరించిన మాజీ భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీ రాజీవ్ గాంధీ గారి 80వ జన్మదినోత్సవం ఈరోజు భారతదేశంలోని కాంగ్రెస్ మొత్తం ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంలోనే 2 సంవత్సరాలుగా విగ్రహం లేకపోవడంతో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ గాంధీ చౌక్లో మళ్ళీ ఒకసారి ప్రతిష్ఠించుకొని వారు భారతదేశానికి చేసిన సేవలను మరొకసారి గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారిని చూసుకుంటే లక్షల మంది యువకులు ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిష్ణాతులయ్యారు. దేశ విదేశాల్లో కొన్ని వేల కంపెనీలు ఈరోజు భారతదేశంలో ఐటీ టెక్నాలజీస్ మీద ఉన్నాయి. విదేశాల్లో కూడా మన పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే గొప్ప ఐటీ సంస్థలన్నింటిలో కూడా CEO, CTO, MD, చైర్మన్ స్థాయిలో ఈరోజు మన BC అన్ని వర్గాల ప్రజలకు కూడా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పాఠశాల విద్యల్లో కూడా కంప్యూటర్ అనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి సూపర్ కంప్యూటర్ని కూడా తయారు చేసి కొన్ని లక్షల మందికి మార్గం చూపించింది. కాబట్టి అందరూ కూడా వారిని ప్రేమతో ఆప్యాయతతోటి వారు చేసిన పనులు నేర్చుకుంటారు. అంతేకాదు వారు ఒక క్లిష్టమైన సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యత వారి తల్లి గారిని ఇందిరాగాంధీ గారిని వాళ్ళ సెక్యూరిటీ గార్డులే దారుణంగా కిరాతకంగా కాల్చినట్లయితే మనసులో దుఃఖాన్ని దిగమింగుకొని దేశం కోసం ఆ రోజు ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కి
దేశాన్ని అస్థిరత్వ పాలు కాకుండా మన శత్రు దేశాలు పడిన యుద్ధలో పడకుండా జాగ్రత్తగా సుస్థిరంగా మన దేశాన్ని వచ్చే ప్రయత్నం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా ప్రకటించడం కావచ్చు, మిజోరాంలో శాంతి యత్నాలు చేసి దాన్ని మన భూభాగంలో అంతర్భాగం చేసి రాష్ట్రంగా ప్రకటించడం, అనేక టెర్రరిస్ట్ విధ్వంసకర కార్యకలాపాలు నడిపే సంస్థలతోటి వాళ్ళు చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించి భారతదేశ సార్వభౌమత్వాన్ని కూడా వాళ్ళు అంగీకరించేటట్టుగా చేసి ఈ దేశానికి ఒక అఖండ రూపొందించిన మేధావి రాజీవ్ గాంధీ. అలాగే ఎల్టీబీ తోటి కూడా మాట్లాడుకొని శ్రీలంకలో కూడా అప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని ఆపి చర్యలు తీసుకోవడంలో భాగంగా కొంతమంది విద్రోహ శక్తులు విదేశ శక్తులతో కుట్రపడి ఆ రోజు వారిని దారుణంగా ఒక పాపరాజుతో చంపడం. వారు కొన్ని సంవత్సరాలే ప్రధానమంత్రిగా మన దేశానికి వెళ్ళినా 100 సంవత్సరాలకు సరిపడా మార్పును వారు ఆ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చి ఎన్నో విప్లవాత్మకమైన చట్టాలను కూడా ఆ రోజు వారు తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఈ భారతదేశం సమున్నతంగా ప్రపంచ దేశాల్లో స్థానం సంపాదించుకుంటున్నది అంటే దానికి వారు వేసిన పునాదే ఈరోజు చాలా కీలకంగా మారింది. కాబట్టి ఈరోజు ఇంతమంది ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి యువతకు స్ఫూర్తి ప్రదాతగా చేసిన గొప్ప మహనీయులు మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ 80వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇప్పుడే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో విగ్రహావిష్కరణ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కంప్యూటర్ ఈ దేశానికి పరిచయం చేసి ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఐటీ రంగంలోనే కాదు, ముఖ్యంగా మహిళలకు ఏమీ, అదేవిధంగా యువతను కూడా ప్రోత్సహించి యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి. యువతకు ముఖ్యంగా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటు హక్కును కల్పించిన గొప్ప మహానుభావుడు ఈరోజు శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారి జయంతి వేడుకల్లో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి దిక్సూచిగా మారిందంటే, ఈరోజు భారతదేశం ఈ విధంగా సాంకేతికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే దానికి ప్రధానంగా అప్పుడు తీసుకొచ్చిన ఐటీ సంస్కరణలు కానీ, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు కానీ ఈరోజు ముందుకు పోతా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అట్లాంటి గొప్ప మహానుభావుని యొక్క విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్లో కూడా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం అసెంబ్లీ దగ్గర. కానీ కొందరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే ఏమీ పని లేక విమర్శలే ప్రతిపాదికగా తీసుకొని రాజీవ్ గాంధీ అంటే ఒక గొప్ప మహానుభావుని విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహాన్ని మేము వచ్చినాక తీసేస్తామని కొందరు పగటి కళ్ళలు కంటున్న పగటేశాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రాణాలు అంటే భారతదేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశ సౌభ్రాత్వం కోసం పాటుపడిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు. అట్లాంటి మహా వ్యక్తి గురించి ఈరోజు కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు ప్రజలు కూడా క్షమించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జయంతి వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రఖ్యాతిగాంచిన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి జరుపుకోవడం ప్రధానంగా ప్రపంచంలో శాంతి కొరకు సార్క్ సమావేశాలు నిర్వహించి ఆసియా ఖండానికి నాయకత్వం వహించి ఈ ప్రపంచానికి శాంతి దూతగా పిలుస్తున్న నాయకుడు రాజీవ్ గాంధీ. దాంతోపాటు ప్రజాస్వామ్య విప్లవం కొరకు ఆ రోజు 18 సంవత్సరాలకే ఓటు కల్పించి యువతకు పాలనలో భాగస్వామ్యం కల్పించిన ఘనత ఆయనది. దాంతోపాటు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనే కొత్త తరాన్ని ఈ జాతికి పరిచయం చేసి ఈరోజు జరుగుతున్న ప్రతి ఐటీ సంస్థలకు చేసిన నాయకుడు. అందరితో పాటు కాంగ్రెస్ పార్టీ భావజాలము కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రగాఢంగా నమ్మి కాంగ్రెస్ పార్టీ ఒకటి దేశానికి రక్ష అని చెప్పి చాటి చెప్పి ఈరోజు ఎంతోమంది యువతకు ఈరోజు స్ఫూర్తినిచ్చి ఈరోజు నాయకుడు. ఈరోజు ముఖ్యంగా మహేందర్ పట్టణంలో నడుకుంటున్న అతని విగ్రహాన్ని ఆవిష్కరించి సంతోషం తప్పకుండా నేను అనుకుంటున్నా యావత్
యువతకు, ఈ దేశంలో యువతకు కూడా ఓ ఆదర్శప్రాయుడు, ఓ శాంతి దూత, మంచి పరిపాలకుడు, ప్రజాస్వామ్యవాది అని చెప్పుకుంటూ తెలుగుతున్నాను. జై కాంగ్రెస్. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 80వ జన్మదినం జరుపుకోవడం, అభిమానులు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వారి విగ్రహం గతంలో ఉండేది, చాలా రోజుల నుంచి కూడా విగ్రహం లేకుండా ఉండేది. మా ఎమ్మెల్యే గారు కానీ, మా డీసీసీ అధ్యక్షుడు జోరిపేట ఎమ్మెల్యే గారు కానీ, మా అనంతపురం గారు, మా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సంకల్పంతో ఈరోజు మళ్ళీ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. అలాగే వారు చేసిన సేవలు దేశానికి ఎన్నో ఉన్నాయి. వారు నిజంగా కూడా వారి కుటుంబం అంతా కూడా ఈరోజు నిజంగా నెహ్రూ గారు కానీ, ఇందిరమ్మ కానీ నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, కుటుంబం మొత్తం కూడా దేశం కొరకు వాళ్ళు చేసే సేవ, దేశం కొరకు వాళ్ళు ప్రాణాలు అర్పించారు. అలాంటి మహా వ్యక్తికి ఈరోజు మేము ఇక్కడ మళ్ళీ వారి విగ్రహాన్ని నెలకొల్పడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి కూడా బాబునాథ్ పట్టణ అందరికీ కూడా రాజీవ్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు.